మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు. యేసుక్రీస్తు ప్రభువారు 4 శిష్యులను పిలవడము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదాయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదాయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన వెంటనే శిష్యులు 4 స్పందించారు. అలాగే ఆయనను వెంబడించారు వెంటనే. కాబట్టి మనం కూడా దేవుని పిలుపుకు స్పందించే వారమై ఉండాలి, దేవుణ్ణి వెంబడించే వారమై ఉండాలి అని ఈ వాక్య భాగం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. కనుక దేవుడు పిలిచే పిలుపుకు తగిన వారమై ఉందుముగాక. ఆమేన్.